గోంగూర పులిహోర కోసం ఆవపిండిని దంచిపెట్టి ఉంచుకోండి. అలాగే వేరుశనగకాయ గుళ్ళు, అలాగే తాలింపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, అలాగే గుజ్జు తీసుకుని ఉంచుకున్న చింతపండు రసము, అలాగే ఒక హాఫ్ కట్ అంతా గోంగూరని క్లీన్ చేసుకుని ఉంచుకోండి. రైస్ని పొడి పొడిగా ఉండేటట్టుగా వండుకోండి. కుక్కర్లో విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదు. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని ఉంచుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పులిహోర సరిపడగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ముందుగా వేరుశనగకాయ గుళ్ళు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపిన పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆయిల్ మాత్రం ఈ కడాయిలోనే ఉంచుకోండి. ఇలా పోపు అంతా కూడా రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. అదే కడాయిలో ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. ఈ గోంగూరను ఒకసారి ఆయిల్లోకి కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఆయిల్లో బాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా తీసుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఈ గుజ్జును ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుజ్జుని ముందుగా వేసుకున్న పోపు రైస్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పుని సరిపడిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవపిండిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసేయండి.